చైనా వాటర్ బాంబ్ రెడీ. టెన్షన్లో భారత్ బంగ్లాదేశ్. భారత్పై వాటర్ బాంబు ప్రయోగించే లక్ష్యంతో చైనా కుయుక్తులు పన్నుతుంది. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ డ్యాం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈశాన్య ప్రాంతానికి జీవనాడి లాంటి బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తుండటం భారత్తో పాటు బంగ్లాదేశ్పై ప్రభావం పడనుంది. నీటి ఒప్పందాలను ఉల్లంఘించి డ్రాగన్ చేస్తున్న ఈ డ్యాం నిర్మాణం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ చైనా వెనక్కి తగ్గడం లేదు. ఇక తాజాగా చైనా వాటర్ బాంబుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక విషయంలోకి వెళ్తే భారత్తో సరిహద్దుకు సమీపంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారి విడుదల చేసింది. తాజాగా చైనా ఈ పెద్ద ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాన్ని చైనా మీడియా విడుదల చేసింది. వాటర్ బాంబుగా వివరించే ఈ వివాదాస్పద డ్యాం నిర్మాణం వల్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నెల 19న మొదలైన ఈ ప్రాజెక్టు పనులకు చైనా ప్రధాని లీ ప్రారంభోత్సవం చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను చైనా మీడియా విడుదల చేసింది. ఈ భారీ ప్రాజెక్టు పనులను ప్రారంభించినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు. ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం డ్రాగన్ కంట్రీ దాదాపు 1.2 ట్రిలియన్లు అంటే భారత కరెన్సీలో 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. చైనా ఆసియా గ్రూప్ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసిన డ్రాగన్ సర్కారు ఈ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతలు ఆ సంస్థకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 డ్యాములు ఉండనున్నాయి. టిబెట్లోని 90 నగరాల్లో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చైనా చేపడుతోంది. భారీ ఖర్చుతో చేపడుతున్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవనుంది. దీని ద్వారా 300 బిలియన్ కిలోవాట్ టవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 కోర్సెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దది. అందుకనే భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు నదీ మూల మలుపులో ఈ డ్యాం నిర్మిస్తున్నారు. భారీ డ్యాం నిర్మాణం వల్ల ఇక్కడి భౌగోళిక ప్రదేశానికి, పర్యావరణానికి తీరని నష్టం కలగవచ్చని విమర్శలున్నాయి. దీని కారణంగా అరుణాచల్ తో పాటు రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళనను భారత్ వ్యక్తం చేస్తోంది. ఒకవేళ 2 దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే చైనా ఈ డ్యాం నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే భారత్ లోని భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని వాటర్ బాంబుగా పిలుస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు ఇప్పటికే భారత్ సూచించింది. ఈ ప్రాజెక్టు కారణంగా భారత్, బంగ్లాదేశ్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని చైనా చెబుతోంది. భారత్ లోనూ బ్రహ్మపుత్ర నది ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది.